హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ని. ఇవాళ ఏంటంటే వ్లాగింగ్ ది డే 1 అన్నమాట. నేనేంటంటే దుప్పటి మడత పెడుతున్నాను. లేకపోతే ఇంటోళ్ళు నన్ను చంపేస్తారు. దుప్పట్లు అన్ని దుప్పట్లు వేసుకొని మడత పెడతలేవని. నెక్స్ట్ ఏంటంటే బ్రష్ అయితే చేసుకుందాం అన్నమాట. బ్రష్ తర్వాత ముఖం అయితే కడుక్కున్నాము. ఇప్పుడైతే రెడీ అవుతాము. అల్మారా అయితే ఓపెన్ చేసి అందులోకి ఏంటంటే నాకు నచ్చిన బట్టలు అనేది చూసినాను. దాని తర్వాత ఏంటంటే నాకు నచ్చిన బట్టలు అనేది దొరికినాయి అన్నమాట. దాన్ని అయితే బయటకి తీసి వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బట్టలు వేసుకొని రెడీ అయితే అయిపోయినాం అన్నమాట. మధ్యలో ఏంటంటే చాయ్ బ్రేక్ తీసుకున్నాం అన్నమాట. చాయ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇష్టం ఉన్న వాచ్ ఏంటంటే సెలెక్ట్ చేసిన. ఫస్ట్ అయితే ఇది అనుకున్నా, దాని తర్వాత ఇంకొకటి అయితే నచ్చింది. ఇదైతే బట్టల మీద సెట్ అవుతుందని. దాని తర్వాత బ్యాగ్ లో అయితే లంచ్ బాక్స్ అనేది పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ కి బయలుదేరాలా. మమ్మీ అయితే టైం అవుతుందని అరవంగానే ఫటాఫట్ షూ అయితే వేసుకొని బయలుదేరుతున్నాము. ఫైనలీ కాలేజ్ కి అయితే బయలుదేరుతున్నాము, గేట్ ఓపెన్ చేసుకొని. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మధ్యలో మా తమ్ముని గారిని కూడా వదలాలన్నమాట స్కూల్ కి అనేది. అన్న అయితే స్కూల్లో వదిలేసినాము. నెక్స్ట్ వచ్చేసి నేనైతే కాలేజ్ కి బై వాక్ బయలుదేరినాను అనమాట. ఏంటంటే నాది పాస్ వచ్చేసి ఎక్స్పైర్ అయిపోయింది, అందుకే బై వాక్ వెళ్తున్నాను. మధ్యలో కొంతమంది ఎన్సిసి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళకి కూడా బాగా చెప్పినాను. మామ, రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్త మామ, ఇటు సైడ్ నుంచి వెహికల్ వస్తుంది అనేది జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలా, లేకపోతే మీ ప్రాణానికే రిస్క్. దానిలో అయితే పెరడ్ గ్రౌండ్ వచ్చింది అనమాట. అందులో ఏంటంటే మన ఇండిపెండెన్స్ రోజు కి అందరూ పోలీస్ వాళ్ళు, ఎన్సిసి వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఏంటంటే దాన్ని చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఏంటంటే జూమ్ చేసి చూపిస్తలేను అనమాట. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మళ్ళీ కెమెరా అనేది గుంజుకుంటారు. దానికోసమే జూమ్ చేసి అయితే చూపిస్తలేను. ఇంకొకటి ఏంటంటే చెట్లు అనేది అడ్డం ఉన్నాయి అనమాట. మెయిన్ థింగ్ మీకు కనిపించాలంటే అంత క్లియర్ కట్ లేదు, కానీ నేనైతే వీడియో చూసినాను. లాస్ట్ కి వచ్చేసి మనకి క్లియర్ వీడియో అయితే దొరికింది అనమాట. వాళ్ళ అబ్జెక్షన్ అనేది చేయలేదు. లాస్ట్ కి కాలేజ్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది మా కాలేజ్, న్యూ వైఎంసీ జూనియర్ కాలేజ్ అన్నమాట. క్లాస్ లో పోగానే నేను కూడా షాక్ అయినా అనమాట. ఎవరు రాలేదు, మా వాడు ఒక్కోడు తప్ప. ఈడేందంటే క్లాస్ టాపర్ అన్నమాట, నాకంటే ముందే వచ్చేసిండు. ఇంకా ఈడొచ్చేసి ఏంటంటే కటింగ్ అయితే చేపించుకున్నాడు అనమాట మావాడు. దాని తర్వాత ఒక్కొక్క అందరూ అనేది వస్తున్నారు అనమాట. ఈడేందంటే నేను ఇక్కడ ఈయన వీడియో తీస్తున్నా అని ఈడు నవ్వుతుండు. ఇప్పుడైతే మనం ఇంగ్లీష్ పీరియడ్ కి పోతున్నాం అనమాట. ఇంగ్లీష్ క్లాస్ లోపల పోగానే ఇంగ్లీష్ క్లాస్ కూడా మా క్లాస్ లాంటి పరిస్థితి అన్నమాట. ఆడ కూడా ఎవ్వరు రాలేదు. ఇక ఇంగ్లీష్ పీరియడ్ తర్వాత మాదైతే లంచ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. నేనైతే పులిహోర తెచ్చిన అనమాట. మా ఫ్రెండ్స్ తో నేనైతే తింటున్నాను. ఇక కాలేజ్ అయిపోయినాక మా ఫ్రెండ్ గారు అయితే పిలిచిండు అనమాట. నేనైతే ప్యాకెట్ ఇచ్చినాను, నేను డ్రాప్ చేస్తా దా అని చెప్పి మా ఫ్రెండ్ గారి బండి అయితే ఎక్కినాను. దాని తర్వాత ముంగడు పోగానే ఏంటంటే మా ఇంకొక ఫ్రెండ్ గాడు అనేది లిఫ్ట్ అయితే అడిగిండు. ఇక దాని తర్వాత ముంగటికైతే వెళ్ళిపోయినాము. మధ్యలో ఏంటంటే ట్రాఫిక్ పోలీస్ కూడా వచ్చింది అని చెప్పి గల్లీలోకి పోతున్నాం అనమాట. ఫైనలీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వెళ్ళిపోయినాక మేమేందంటే రోడ్డు మీదకి వచ్చేసినాము. ఇక మావాడైతే ఇల్లు అయితే వచ్చేసింది, పోరా అని చెప్పి దింపేసిండు అనమాట. మనం అయితే మన ఇంటికి వచ్చేసినాం అనమాట. గాయస్, ఇది డైలీ బ్లాగింగ్ అనేది నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.